మొదటిగా తండ్రి దేవుడికి ప్రభుని యేసుక్రీస్తునామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరొచ్చిన మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తునామమున వందనాలు సమర్పించుకుంటూ నేను కొన్నాను. గత వారం నుంచి మనం ఒక పాఠాన్ని మనం ప్రారంభించడం జరిగింది. సిరీస్ వైజ్గా మనం పాఠాలను ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 11-26 మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 11-26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయ్య సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకీయుల శిష్యులు క్రైస్తవులు అనబడి. గత వారం మనము ఎవరు క్రైస్తవులు అనేటువంటి ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. ఈ యొక్క దినమందు ఎలాంటి క్రైస్తవులు అనే ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. ఎలాంటి క్రైస్తవులుగా ఉన్నాము అనే ఒక విషయాలను ఈ యొక్క దినమంతా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. గత వారం ఆలోచన చేసినట్టు ఎవరు క్రైస్తవులు అనేసి అంటే, ఎవరైతే ప్రభు యొక్క శిష్యుడై ఉంటాడో, యోహాను సువార్త 8:31 చెప్పినట్టుగా, తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అయ్యండి సత్యం గ్రహించదు అని అన్నాడు. అంటే ఎవరైతే శిష్యులుగా ఉంటారో, వాక్యమందు నిలిచి ఉంటారో, ఆ నిలిచున్నవాడు మాత్రమే యేసు ప్రభువు శిష్యుడు. ఆ శిష్యుడైన వాడు మాత్రమే క్రైస్తవుడు అనే విషయాన్ని గత వారం ఆలోచన చేసింది. ఈ యొక్క దినమందు ఎలాంటి క్రైస్తవులము అంటే, క్రైస్తవులలో మాటను బట్టి పిలిచే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులలో అనేకమైనటువంటి రకాలుగా మనం జీవిస్తూ ఉంటాం. ఎలాంటి రకమైన క్రైస్తవులను అనేక విషయాలను ఈ యొక్క దినమంతా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. క్రైస్తవులలోనే కొంతమంది ఒక విధంగా, కొంతమంది ఒక విధంగా, అంటే తమ యొక్క ఆత్మీయ స్థితిని బట్టి తమ యొక్క జీవితాలను సరి చేసుకోవాలి. ఈ దినం నుంచి క్రైస్తవులలో మొదటి విధమైన క్రైస్తవులు ఎలాంటి వారు అంటే బలవంతులైన క్రైస్తవులలోనే రోమీయులకు రాసిన పత్రిక 15:1 కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనగా బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము అనేసి అన్నాడు. ఇందులో మనం రెండు విషయాలు గుర్తించాలి. మొదటి వచనంలో ఏమనేసి అన్నాడు అంటే, బలవంతులమైన మనము అంటే క్రైస్తవులోనే కొంతమంది ఎలా ఉంటారంటే బలవంతులైన వారు ఉంటారు. మరొక రెండో రకాలు ఎవరు అంటే బలహీనులు. బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. అదే ఆ రోమ పత్రికలోని 15:2 ఆ విషయం తెలియజేశాడు. బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకునగా బలహీనుల దౌర్బల్యములను భరించడం బద్ధులమై ఉన్నాం అంటున్నాడు. అంటే బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. బలవంతులైన క్రైస్తవులు ఉంటారు, బలహీనులైనటువంటి క్రైస్తవులు. వారు క్రైస్తవులే, కానీ వారి యొక్క ఆత్మీయ స్థితి బలవంతులుగా ఉంటారు ఆత్మీయంగా, బలహీనులుగా ఉంటారు ఆత్మీయంగా. కాబట్టి ఒక దినము నేను ఎలాంటి క్రైస్తవుడను, బలవంతుడైన క్రైస్తవుడునా, బలహీనుడైనటువంటి క్రైస్తవుడును? మనం ఈ దినంలో మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి సరి చేసుకోవాలి. మొదటి యోహాను పత్రిక 2:14 మొదటి యోహాను పత్రిక 2:14 చిన్నపిల్లలారా మొదటి యోహాను పత్రిక
మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. యవనస్తులను ఉద్దేశించి ఏమని అంటున్నాడు అంటే, యవనస్తులారా మీరు బలవంతులు. దేని యందు బలవంతులు అంటే, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. ఆత్మీయంగా బలపడిన వారు, ఆత్మీయంగా బలవంతులు ఎవరు అంటే యవనులు. ఎందుకు యవనస్తులు బలవంతులు అంటే, వారిలో ఏముండదు అంటే వాక్యం ఉండదంట. దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. యవనస్తుల్లోనే వాక్యము నిలిచి ఉంటది అంట. అందుకని వారిని ఉద్దేశించి ఏమని అంటున్నాడు అంటే, మీరు బలవంతులు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మేము రాయిచున్నాను అని అన్నాడు. అంటే క్రైస్తవులోనే బలవంతులు ఉన్నారు, బలవంతులైన క్రైస్తవులు ఉన్నారు, బలహీనులైనటువంటి క్రైస్తవులు ఉన్నారు. బలహీనులైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు అన్నమాట. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు అది బలహీనుడు నైతిని అనేసి అన్నాడు. పౌలు గారు ఏమని అన్నాడు అంటే, బలహీనులను సంపాదించుకోవాలని తాను కూడా బలహీనుడుగా వారి మధ్య ఉన్నాడు అంట. అంటే ఏ స్థాయిలో ఉన్న వారిని ఆ స్థాయిలోనే ఉండి వారికి దేవుని యొక్క మాటలు అందించడానికి, వారిని రక్షించడానికి పౌలు గారు తన యొక్క ప్రయాసాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు బలహీనుడు నైతిని అని అన్నాడు. అంటే ఆత్మీయంగా బలహీనులకు వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క స్థాయిలో దిగి ఇంకా వారికంటే ఇంకా బలహీనుడుగా వారిని సంరక్షించాలని పౌలు గారు ప్రయత్నం చేశారు. అయితే మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఏ స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవులము? బలవంతులైన క్రైస్తవులమా, బలహీనులైనటువంటి క్రైస్తవులమా? ఏ స్థాయిలో ఉన్నాం? ఎలాంటి క్రైస్తవులుగా ఉన్నాం? మన యొక్క ఆత్మీయ స్థితి, భౌతికంగా నువ్వు ఎంత బలవంతుడు కావచ్చు, ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉన్నావు? బలవంతుడైన స్థితిలో ఉన్నావా, బలహీనులైన వారి యొక్క స్థితిలో ఉన్నావా, వారి యొక్క స్థాయిలో ఉన్నావా? ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము కలిగిన బలహీనతలలో, నిందలలోను ఇబ్బందులలోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను అనేసి అన్నాడు ఇక్కడ పౌలు గారు. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను అనేసి అన్నాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, పౌలు గారు అనేకమైన కృపావరాలను కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి ప్రభు ఏం చేసేవాడు అంటే, తన యొక్క కృపావరాలను బట్టి ఆయన హెచ్చిపోతాడేమో అనేటువంటి ఒక ఆలోచన కలిగి తన యొక్క శరీరంలో ఒక ముళ్ళు నుంచాడు. శరీరంలో ఒక ముళ్ళు నుంచాడు. 7వ వచనంలో, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. పౌలు యొక్క దేహంలో ఒక ముళ్ళు నుంచాడంట. సాతాను యొక్క దూతను తన యొక్క దేహం ముందు ఉంచడం జరిగింది. అందుకే పౌలు గారు ఏమని అంటున్నాడు అంటే, నేను
ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే బలవంతుడను అనేక. నేనెప్పుడు బలహీనుడను అంటే దేహపరంగా తాను బలహీనతలో ఉన్నా కానీ ఆత్మీయంగా తను బలవంతుడే. 8వ వచనం, అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని, తన యొక్క బలహీనత తొలగిపోవాలని, తన యొక్క దేహంలో ఉన్న ముళ్ళు తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. ముమ్మారు వేడుకున్నాడు అంట, 3 సార్లు వేడుకున్నాడు పౌలు గారు. 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ప్రభు ఏమని చెప్పాడు అంటే, నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను అనేసి అన్నాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను అనేసి అన్నాడు. అంటే దేహపరంగా తాను బలహీనుడుగా ఉన్నాను, ఆత్మీయంగా పౌలు గారు బలవంతుడనే అనే విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి మనము ఎలాంటి యొక్క క్రైస్తవులము, బలవంతులమైన క్రైస్తవులమా, బలహీనులైనటువంటి క్రైస్తవులమా, ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. రోమా పత్రిక 14:1 అక్కడ మనము విశ్వాసంలో బలహీనులైనటువంటి స్థాయిలో ఉన్న వారిని గురించి పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 14:1 విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు అది వాదనలు పెట్టుకోవద్దు అనేసి అన్నాడు. అంటే విశ్వాసమందు బలహీనుడైన వారితో వాదాలు పెట్టుకోకూడదు, అంటే డిబేట్లు కానీ వాదాలు కానీ పెట్టుకోకూడదు అంట. పెట్టుకుంటే అతడు ఏమవుతాడు అంటే దాన్ని బట్టి అతడు తప్పిపోయే అవకాశం ఉంది. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకున్నాడు, ఆయనను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకున్నవద్దు. 2వ వచనంలో, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తింటున్నాడు. తినవాడు తినని వారికి తృణీకరింపకూడదు, తిననివాడు తినవానికి తీర్పు తీర్చకూడదు. ఏలైనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను అనే విషయం తెలియజేశాడు. కాబట్టి ఆత్మీయంగా విశ్వాసమందు బలహీనుడైన వాడు ఉన్నాడు, విశ్వాసంలో బలవంతుడైన వాడు ఉన్నాడు. కాబట్టి ఏ యొక్క స్థాయిలో ఉన్న క్రైస్తవుడని నేను? బలవంతుడైన క్రైస్తవుడనా, బలహీనుడైనటువంటి క్రైస్తవుడనా? ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరత మనకుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 బలహీనుడైనటువంటి క్రైస్తవులకు ఏమని తెలియజేసాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 బలహీనుడైన వారికి ఎఫెసీయులకు రాసిన ఎఫెస్ పత్రిక 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు అనేసి అన్నాడు. బలహీనుడను ఉద్దేశించి ఏమని అన్నాడు అంటే, నీకు బలమనేది అవసరము, నీ యొక్క స్థాయిని, విశ్వాసం యొక్క స్థాయిని పెంచుకో, బలం పుంజుకో అనేసి అన్నాడు. ఎలాగో బలం పుంజుకుంటాడు అంటే ఆ యొక్క విషయాన్ని కూడా తెలియజేశాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు అనేసి అన్నాడు. అంటే ఆత్మీయంగా బలహీనులైన వారిని మీరు బలం అనేది పొందుకోవాలి. ప్రభునందు, యేసు ప్రభునందు ఆయన యొక్క మహాశక్తిని బట్టి మీరు బలం పుంజుకోండి అనే విషయాన్ని తెలియజేశాడు. అలాగనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1 కూడా బలహీనులను ఉద్దేశించి ఏమనుకున్నాడు అంటే, నీకు బలం అనేది అవసరము, ప్రభు యొక్క కృపను బట్టి బలవంతుడవు
అనే విషయాన్ని తెలియజేశాడు. ఒకసారి చదువుతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత అది బలవంతుడవు. ఎవడైతే బలహీనుడుగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నాడో వారికి రెండో యొక్క సలహాలనొచ్చు లేదా హెచ్చరికలనొచ్చు. నీ యొక్క బలహీనత స్థితిని విడిచిపెట్టి బలం పొందుకో అని వివరించడం జరిగింది. వారికి సలహా చెప్పడం జరిగింది లేదా ఆజ్ఞాపించడం జరిగింది. ఎలాగో బలం పుంజుకోవాలి అంటే కృపచేత ఏం చేయాలంటే బలాన్ని పొందుకోవాలి అంట. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ప్రభు యొక్క కృప నీకు ధారాళంగా ఇవ్వబడింది. ఆ కృపచేత నువ్వు బలవంతుడు. ఇంకా రెండవ విషయాన్ని మొదటి విషయాన్ని ఏమని తెలియజేశాడు అంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతుడు కమ్ము అనేసి అన్నాడు. రెండు విషయాలను తెలియజేశాడు వీరికి. ఒకటి కృప ద్వారా కృపచేత బలవంతుడవు. ప్రభు యొక్క మహాశక్తి ప్రభు యొక్క మహాశక్తి ఎందులో ఉంది అంటే వాక్యాన్ని సర్వాంగ కవచంగా నువ్వు ధరించుకో. అప్పుడు నీకు బలహీనతను విడిచిపెట్టి బలవంతుడవుతావు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. మనం ప్రతి ఆదివారము ప్రభువును జ్ఞాపకం చేసుకునడానికి ప్రభు మనకు అప్పగించిన ఆ యొక్క ఆజ్ఞను పాటిస్తున్న ప్రతి వారిని ఉద్దేశించి పౌలు గారు ఏమని హెచ్చరించాడు అంటే అనేక మంది ఈ యొక్క ఆజ్ఞను క్రమమైన విధానంలో తీసుకోవట్లేదు కాబట్టి అనేక మంది బలహీనులు రోగులుగా ఉన్నారు ఆత్మీయంగా అనే విషయాన్ని వివరించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:30 వచనంలో అంటే క్రమమైన విధానంలో ఆజ్ఞను పాటించట్లేదు అని వివరించుకుంటూ వచ్చి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. 17వ వచనంలో మీకు ఈ ఆజ్ఞను ఇస్తూ మిమ్మల్ని మెచ్చుకున్నాను అనేసి అన్నాడు. అంటే వారికి ఇస్తున్నది ఏమిటంటే ఆ ఆజ్ఞను పాటించే విషయంలో క్రమం అనేది తప్పిందనంట. ఆ క్రమం ఏంటో నేను ఒక విషయం తెలియజేస్తాను. 29వ వచనంలో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షా విధికి తిని త్రాగుచున్నాడు అని. అంటే ప్రభు శరీరాన్ని తీసుకునేటప్పుడు వివేచన అనేది ఉండాలి. వివేచన లేకుండా వివేచన పక్కన పెట్టేసి క్రమము తప్పి నువ్వు తీసుకుంటే ఏమవుతావో 30వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇందువలననే దేని వలనంటే వివేచన లేకుండా తీసుకున్న కారణం బట్టి ఇందువలననే మీలో అనేకులు బలహీనులు. అంటే ఆత్మీయంగా ఎలా ఉన్నారంటే బలహీనులుగా ఉన్నారు. వారికి ఏమి లేదు అంటే మొదటిది వాక్యము లేదు. బలహీనులుగా ఉన్న వారిలో వాక్యము ఏం చేయట్లేదు అంటే ప్రభు యొక్క మహాశక్తిని వారు పాటించట్లేదు. అంటే వాక్యం అందు నిలబడట్లేదు. ఒక మాట చెప్పాలండి. రెండవది ప్రభు యొక్క కృపను వారు ఉపయోగించుకోవట్లేదు. ఆ రెండు విషయాలను నిర్లక్ష్యం చేస్తూ ఎలా ఉన్నారంటే బలహీనులుగా ఉన్నారు. అందుకని ఇక్కడ పౌలు గారు ఆజ్ఞిస్తూ ఏమని అంటున్నాడు అంటే ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించున్నారు. అంటే ఆత్మీయంగా పాపముల చేత అపరాధాల చేత చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మొదటిది ఏమిటంటే ఎలాంటి యొక్క క్రైస్తవులు అంటే బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. మనము ఏ యొక్క త్రోవకు లేదా మన యొక్క ఆత్మీయ స్థితి ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి క్రైస్తవులము ఏ యొక్క స్థాయిలో నేను చేరిన వాడిని, బలవంతుడుగా ఉన్నానా, బలవంతులైన క్రైస్తవుడుగా ఉన్నానా, బలహీనుడైనటువంటి క్రైస్తవుడుగా ఉన్నానా. రెండవది ఇంకా ఎలాంటి రకాలుగా మనము మన యొక్క ఆత్మీయ స్థితి ఉంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
మూడో అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చేను అని. ఇందులో ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధులైన క్రైస్తవులు లేదా శరీర సంబంధులు. క్రైస్తవుల్లోనే ఆత్మ సంబంధులుగా జీవిస్తున్న వారు ఉన్నారు, శరీర సంబంధులుగా జీవిస్తున్న వారు ఉన్నారు. క్రైస్తవులే, బయట వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, క్రైస్తవులే. ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే కొరింథీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ పత్రికను ఎవరికి ఈ యొక్క పత్రికను రాయడం జరిగింది, ఎవరితో తాను మాట్లాడుతున్నాడు అంటే 2వ వచనంలో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అనేసి అన్నాడు. అంటే ఎవరికి ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు అంటే సంఘంలో ఉన్న వారికి, అంటే క్రైస్తవులకు. ఆ క్రైస్తవులను ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు. ఆత్మ సంబంధులై ఉండాలి కానీ వారు ఎలా ఉన్నారంటే శరీర సంబంధులుగా ఉన్నారన్నమాట. వారు శరీర సంబంధులుగా ఉన్నారు, ఆత్మ సంబంధులుగా లేరునంట. శరీర సంబంధులుగా ఉన్నారు కాబట్టి నేను ఆత్మ సంబంధమైన మనుషుల వల్ల నేను మాట్లాడలేకపోతే. వాస్తవానికి క్రైస్తవులు ఆత్మ సంబంధులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 లేదా 13-14-15 వచనాల వరకు చదువుతుంది. అదే పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనం వరకు. మనుషుల జ్ఞానము నేర్పు మాటలను గాక అది ఈ విషయం మీరు గుర్తించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచేవాడు క్రైస్తవుడు. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మీరు గమనించండి, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించడు గాని అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు అనేసి అన్నాడు. ఇక్కడ ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి అనేసి మాట్లాడుతున్నాడు. ప్రకృతి సంబంధి ఎవడు అంటే శరీర సంబంధమైన విషయాలను ఆలోచించేవాడు. శరీర సంబంధులన్నా ప్రకృతి సంబంధులైన శరీర సంబంధులైన ఒకటే. ఇక్కడ ప్రకృతి సంబంధుల గురించి, ఆత్మ సంబంధుల గురించి, ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసేవాడు క్రైస్తవుడు. కానీ క్రైస్తవుడు అయి ఉండి కూడా శరీర సంబంధులుగా జీవిస్తున్నారు కొరింథీ ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు. వారిని ఉద్దేశించి పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు అంటే సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. మీరు శరీర సంబంధులుగానే ఉన్నారు. ఎలాగ శరీర సంబంధులుగా ఉన్నారనంటే ఎగ్జాంపుల్ గా సంఘాన్ని స్థాపించింది ప్రభువు. సంఘాన్ని రక్తమిచ్చి సంపాదించింది ప్రభువు. ప్రభువుకి ఏం చెందుతుంది అంటే సంఘం అనేది ప్రభువుకి సొంతం, మరి ఎవరికి సొంతం కాదు.
కానీ ఆ ప్రాంతంలో ఉన్న సంఘస్థులు క్రైస్తవులు ఎలాగో శరీర సంబంధులు ఉన్నారు అంటే డైరెక్ట్ గా మనము వచనం చదివేది 4వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను. అది ప్రభు సంఘాన్ని స్థాపించింది ప్రభు. ఈ సంఘానికి హెడ్ ఎవరనంటే ప్రభు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు సంఘానికి హెడ్. కానీ ఈ సంఘంలో ఉన్నవారు ఈ ప్రభు యొక్క స్థానాన్ని పౌలుకి ఇస్తున్నారు. అంటే దేహపరంగా వాళ్ళు వివేచిస్తున్నారు. ప్రభు యొక్క స్థానాన్ని పౌలు గారికి కొంతమంది ఒక వర్గం మేము పౌలు వాళ్ళము అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను. అది రెండో వాడు మరొకరికి అపోలో. ప్రభు యొక్క స్థానాన్ని అపోలోకు ప్రభు యొక్క స్థానాన్ని ఇచ్చిస్తున్నారు అని చెప్పినప్పుడు అది ప్రకృతి సంబంధమైన మనుషులు కాదా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? అది పౌలు అయినా అపోలో అయినా పని వాళ్ళే. ఈ పనికి వాళ్ళకి జీతం అనేది ప్రభు ఇస్తాడు. అపోలో అయినా పౌలు అయినా పరిచారకులే. ఒక్కొక్కరికి అది ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అది పౌలు ఏం చేశాడు? ప్రభు తనకు అప్పగించినటువంటి తనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పని ద్వారా పౌలు ఏం చేసాడు అంటే నాటి తిని. అది అపోలో ఏం చేసాడు అంటే నీరు పోసాడు. వృద్ధి కలిగి చేసిన వాడు దేవుడే వృద్ధి కలిగి చేస్తాడు. కాబట్టి మీరు గమనించండి, వీళ్ళు ఎలాగున్నారంటే ప్రకృతి సంబంధులుగా శరీర సంబంధులుగా ఉన్నారు. అంటే క్రైస్తవులుగా ఉండి ఆత్మ సంబంధులుగా ఉండవలసిన వారు ప్రకృతి సంబంధులుగా జీవిస్తున్నారు. అంటే మన యొక్క స్థాయి కూడా అలాగే ఉంటుందేమో. ఇప్పుడు క్రైస్తవుడై ఉండి ఆత్మ సంబంధమైన సంగతులతో సరి చూసుకోవాలి క్రైస్తవుడైతే. కానీ వీరు ఎలాగున్నారంటే శరీర సంబంధులుగా ఆలోచన చేస్తున్నారు. సంఘాన్ని స్థాపించింది, సంఘానికి ప్రాణం పెట్టి స్థాపించింది ప్రభు యొక్క స్థానాన్ని ప్రభువుకు పెట్టకుండా ఈ సంఘంలో ఉన్న జనులే శరీర సంబంధంగా ఆలోచన చేస్తూ నేను పౌలు వాడను అంటే పౌలుని శిరస్సుగా పెట్టుకునే ఒక స్థితిలో దిగజారిపోతున్నారు. మరొకడు అపోలో వాడను. ఇంకా మనం చదవాలి అంటే కాబట్టి ఒకసారి మనము పన్నెండవ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో 12వ వచనం చదువుదాం ఒకసారి. 12వ వచనంలో మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు అది ఇక్కడ మరొకరిని ఏడ్ చేయడం జరిగింది. ఇక్కడ ముగ్గురిని తేల్చి చెప్పాడు. ఒకడు పౌలు వాడను, మరొకడు అపోలో వాడను, మరొకడు క్రీస్తు వాడను. అంటే 3 వర్గాలుగా చీలిపోయాడు. దేని బట్టి అంటే శరీర సంబంధులుగా జీవించడం బట్టి, శరీర సంబంధులుగా జీవించడం బట్టి. కాబట్టి మనం దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే ఆత్మ సంబంధులు ఉంటారు, శరీర సంబంధులు ఉంటారు. ఎవరు అంటే క్రైస్తవులే, మరెవరో కాదు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారే తమ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగ ఉంటుందో మనం వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నాను నేను? బలవంతుడైన స్థాయిలో ఉన్నానా? ఆత్మ సంబంధమైన స్థాయిలో ఉన్నానా? లేదా బలహీనుడుగా ఉన్నానా? ప్రకృతి సంబంధిగా నేను జీవిస్తున్నాను. నేను ఎలాంటి ఒక క్రైస్తవుడను? బలవంతుడైన క్రైస్తవుడనా? బలహీనమైనటువంటి క్రైస్తవుడనా? ఆత్మ సంబంధమైన క్రైస్తవుడనా? శరీర సంబంధమైన క్రైస్తవుడనా? ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకుందాం ఈ యొక్క దినం నుంచి. మూడవది ఒకసారి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 అక్కడ మళ్ళీ రెండు విధాలైనటువంటి క్రైస్తవులు కనబడతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 కాదు 14 చదువుతాం. తర్వాత 16 చదువు 14 అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా. ఎలాంటి రకమైన క్రైస్తవులు అంటే అభివృద్ధి చెందువారు, కొట్టుకొని పోవారు. అభివృద్ధి చెందువారు అలాగనే కొట్టుకొని పోవారు. పద్నాలుగు నుంచి 16 వచనం వరకు. పదిహేను వచనం నుంచి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీల వలన కలిగిన బలము చేత అనుకోబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు తీసుకుని వచ్చినది. మనకు సరిపోతుంది. ఇందులో మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఎవడైతే తన పరిమాణము చొప్పున పని చేస్తాడో, తన పని కొలిది తనకు అనుగ్రహించినటువంటి ఆ పరిమాణం ప్రకారంగా పనిచేస్తాడో వాడు అభివృద్ధి చెందుతాడు. ఎవడైతే మనుషుల మాయోపాయములు అనుసరిస్తాడో వాడేం చేయబడతాడు అంటే కొట్టుకుపోతాడు, కొట్టుకొని పోబడతాడు. మనం ఇందులో చాలా గమనించాలి. 14వ వచనంలో అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు, అంటే కొట్టుకొని పోయేవాళ్ళు ఉన్నారు. దేని బట్టి అంటే మనుషుల యొక్క మాయోపాయముల చేత కొట్టుకొని పోయేవారు ఉన్నారు. అలాగే మనం ఉండకూడదు అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. 14వ వచనంలో కొట్టుకునే పోయేవారు ఉన్నారు, అభివృద్ధి చెందేవారు ఉన్నారు. అభివృద్ధి ఎవరు చెందుతారు అంటే 16వ వచనంలో ఆయన శిరస్సు అయి ఉన్నాడు, యేసు ప్రభు శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా మార్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయించుండగా అనిస్తున్నాడు. అంటే తాను కలిగినటువంటి బాధ్యత ప్రకారంగా తాను జీవించేవాడు ఏమవుతాడు అంటే అభివృద్ధి పొందుతాడు. ఎవడైతే మనుషుల మాయోపాయముల మీద తాను అనుసరించాడు అంటే ఏమవుతాడు అంటే కొట్టుకొని పోతాడు. క్రైస్తవుడే, అన్యుడు కాదు, కొట్టుకుని పోయేవాడు. దీనికి మనం 2 ఎగ్జాంపుల్ మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక ఎవరు ఎలా కొట్టుకొని పోతారో మనం ఎగ్జాంపుల్స్ గ్రంథాలను చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ పత్రిక
మొదటి అధ్యాయం 15వ వచనంలో ఒక ఆయన కనిపిస్తాడు. ఎలాగో కొట్టుకొని పోయాడో పౌలు గారు తెలియజేస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం. ఆసియాలోని వారందరూ అది నన్ను విడిచిపోయిన సంగతి నీవెరుగుదు. వారిలో ఇద్దరు పేర్లు చెప్పాడు. పుగెల్లు, హెర్మోగేనే అనువారు. ఇద్దరు ఏం చేశారు అంటే పౌలు గారిని విడిచి కొట్టుకొని పోయాడు. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీవెరుగుదు. వారిలో ఇద్దరు పేర్లను తెలియజేశాడు. వీరు మనుషుల యొక్క మాయోపాయముల చేత ప్రభువులో నుంచి ఏం చేయబడ్డారు అంటే కొట్టుకుపోయారు. వారిలో పుగెల్లో ఒకడు, హెర్మోగేనే ఒకడు. అంటే వీళ్ళు పౌలు గారిలో నుంచి ఏం చేయబడ్డారు అంటే విడిచి వెళ్ళిపోయారు. మాకొద్దు, ప్రభు వద్దు, ప్రభు యొక్క పరిచయం వద్దు అని దాటి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వారు కొట్టుకొని పోయేవారు. అంటే స్థిరంగా లేని వారు కొట్టుకొని పోతారు అంతే. ఎవరైతే స్థిరంగా తన పరిమాణం చూసినట్టు పని చేస్తాడో వాడు అభివృద్ధి చెందుతాడు. క్రైస్తవులలో అభివృద్ధి చెందే వాళ్ళు ఉన్నారు, కొట్టుకొని పోయేవారు ఉన్నారు. ఇంకా ఎగ్జాంపుల్ మరొకరిని పౌలు గారు తెలియజేస్తారు. 2వ అధ్యాయంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక ఇక్కడ మరొకరు తెలియజేశాడు. 2వ అధ్యాయము 17-18 వచనాలు కొట్టుకుని పోయే వారిని గురించి. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును. వారిలో అది హుమేనాయును పిలేతులు ఉన్నారు. వారు పునరుద్ధానము గద్దించినని చెప్పుచు సత్య విషయమే తప్పిపోయి కొందరి విశ్వాసమును చెప్పుచున్నారు. మీరు గమనించండి, ఇక్కడ మరొక ఇద్దరు పేర్లను చెప్పాడు. అంటే కొట్టుకొని పోయిన వారిని. ఇంకా ఎవరు కొట్టుకొని పోయారు? ఇక్కడ ఇద్దరిని తెలియజేశాడు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకులు. వారిలో హుమేనాయును పిలేతు అనేవారు మనుషుల యొక్క కుయుక్తిని అనుసరించి సత్యంలో నుంచి కొట్టుకొని పోయాడు. కాబట్టి మనము ఆత్మీయ స్థితి ఎలాగుంది? అభివృద్ధి చెందేవారుగా ఉన్నానా, కొట్టుకొని పోయేవాడుగా ఉన్నానా? అంటే దేని బట్టి కొట్టుకొని పోతాము అని అంటే స్థిరత్వం లేకపోతే కొట్టుకొని పోతాం. మనం దేని యందు మనం నిలబడ్డామో దాని యందు స్థిరత్వం మనకి ఉండాలి. స్థిరత్వం లేకపోతే మనుషుల యొక్క మాయోపాయముల చేత కొట్టుకుని పోయేవారంగా ఉంటాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఎలాంటి క్రైస్తవుడను? అభివృద్ధి చెందే క్రైస్తవుడనా, కొట్టుకుని పోయే వారిలో నేను ఉన్నానా? ఎలాంటి క్రైస్తవుడను వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకోవాలి. నేను మరొక విషయాన్ని తెలియజేసి నేను ముగించేస్తాను. 4వ విషయం, 4వ రకమైన స్థాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. మీరు గమనించండి, ఇందులో మరొక చల్లగా ఉన్నవారు
వెచ్చగా ఉన్నవారు. ఏ జాతిలో మనం చెందిన వాళ్ళమో పరీక్షించుకోవాలి. చల్లగా ఉన్నవారు అంటే వాక్యానికి విధేయత చూపించేవారు చల్లగా ఉన్నవారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:22. పేతురు రాసిన మొదటి పత్రిక 1:22. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల అది దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి అది పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు ఈ విషయాన్ని గుర్తించాలి. మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అని అన్నాడు. చల్లగా ఉన్నవారు ఎవరు అంటే వాక్యానికి విధేయత చూపించిన వారు చల్లగా ఉన్నవారు. వెచ్చగా ఉన్నవారు ఎవరు అంటే భక్తిహీనులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథం సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయను. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవు. అంటే పేరుకు మాత్రమే క్రైస్తవుడు. అంటే మాటకు మాత్రమే క్రైస్తవుడు. ఎవడైతే మృతుడుగా ఉన్నాడో, జీవించిన పేరు మాత్రమే ఉన్నది కానీ నువ్వు మృతుడవు అని చెప్పాడు. అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నవాడు. చల్లగా ఉన్నవాడు అని అంటే వాక్యానికి లోబడేవాడు, సత్యానికి విధేయత చూపించేవాడు. వెచ్చగా ఉన్నవాడు అని అంటే జీవించిన పేరు మాత్రమే ఉంది కానీ అతని యొక్క జీవితము మృతంగా ఉంది, ఆత్మీయంగా అంటే చచ్చిన స్థితిలో ఉంది. అంటే పాపముల చేత అపరాధముల చేత ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చెప్పినట్టుగా మనము పాపముల చేత అపరాధముల చేతను చచ్చిన వారముగా ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి ఇందులో తాను మాటతో మాత్రమే క్రైస్తవుడును అని చెప్పుకుంటున్నాడు కానీ తన క్రియలను బట్టి వాడు చనిపోయిన స్థితిలోనే ఉన్నాడు, మృతుడు. అందుకనే వీటిని వెచ్చగా ఉన్నవారు అనేసి అన్నాడు. చల్లగా ఉన్నవారు, వెచ్చగా ఉన్నవారు. వెచ్చగా ఉంటే మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు, ఆ ప్రభువు క్షమిస్తాడేమో. చల్లగా అయినా ఉండాలి, భక్తి పరులుగా ఉండాలి, లేదా భక్తిహీనులుగానే ఉండాలి. కానీ దీనికి ఇంకో భిన్నంగా ఉండకూడదనంట. ఎలా ఉండకూడదు అంటే నులివెచ్చగా ఉండకూడదు. నులివెచ్చగా ఉన్నవారు కూడా ఉన్నారు. 16వ వచనంలో నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా అది నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను అని అన్నాడు. అంటే ఉంటే భక్తిపరుడుగానే ఉండాలి, లేదా భక్తిహీనుడుగానే ఉండాలి. కొంచెం భక్తిహీనత రెండు మిక్స్ అనేది ఉండకూడదు. అలాగుంటే శిక్ష అనేది తప్పదు. ఇక్కడ ప్రభు ఏమని అన్నాడు అంటే నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను. ఉమ్మివే ఉద్దేశించున్నాను. అంటే ప్రభు ఉమ్మివే ఉద్దేశించున్నాను అంటే శిక్షిస్తున్నాడు. శిక్షించడానికి దగ్గరగా ఉన్నాడు, శిక్షించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నాను అని అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ గా ఉమ్మివే ఉద్దేశించున్నాను అంటే శిక్ష పొందడానికి అర్హులుగా ఉన్నాము. శిక్ష పొందడానికి అర్హులుగా ఉన్నాము అంటే శిక్ష అన్నది కలగైపోయిందంటే శిక్ష అన్నది సిద్ధం చేసేడు దేవుడు అని చెప్పడానికి బదులుగా ఏమన్నాడు అంటే ఉమ్మివే ఉద్దేశించున్నాను అనే మాటను తెలియజేశాడు. దీనికి ఎగ్జాంపుల్ గా ఇశ్రాయేలు గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో నులివెచ్చగా జీవిస్తున్న క్రైస్తవ ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు ఏమని తెలియజేస్తున్నాడో ఒకసారి మనము ఎగ్జాంపుల్ గా దాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 15వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో అప్పుడు యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసుండదు. నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేము ఎక్కడికి పోదుమని వారు నన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లను, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. అది విషయానిక క్లియర్ గా మాట్లాడేశాడు. చావులకు నియమింపబడిన వారు అది మీకు శిక్ష ఖరారైపోయింది. చావులకు ఇంకా నియమింపబడ్డారు. మీరు చావులకు వెళ్ళండి, ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేదు అని చెప్పడానికి వారు ఎలాంటి యొక్క జీవితం జీవిస్తున్నారు అంటే నులివెచ్చని జీవితం జీవిస్తున్నారు. వారిని ఉద్దేశించి అలాంటి యొక్క జీవితం కలిగిన వారిని ఉద్దేశించి ఇక్కడ దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే ప్రవక్త ద్వారా చావులకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు అంటే కరువుకు నియమింపబడిన వారు కరువునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. 3వ వచనంలో యెహోవాకు ఇదే చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, మృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించున్నాను. అంటే శిక్ష ఖరారైపోయింది, ఇంకా మీకు ఆ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు అని ఇశ్రాయేలు గురించి ఉద్దేశించి మాట్లాడాడు. అలాంటి ఒక స్థితిలో ఉన్న వారిని ప్రభు ఏమన్నా తెలియజేస్తున్నాడు అంటే నువ్వు భక్తిగా ఉండాలి, లేదా చల్లగా అయినా ఉండాలి, లేదా వెచ్చగా అయినా ఉండాలి. చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నాడు అంటే నులివెచ్చని జీవితం జీవిస్తున్నావు. కాబట్టి నిన్ను ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను అని ప్రభు తెలియజేశాడు. అంటే శిక్ష ఖరారైపోయింది. నువ్వు దేనికి నిన్ను నియమించాడు? చావులకు నియమింపడిన వారు చావులకు. ఇంకా శిక్ష నీకు ఖరారైపోయింది కాబట్టి నువ్వు ఇంకా చావడానికి వెళ్ళాలి. ఇంకా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినట్టుగా తర్వాత ఖడ్గములకు నియమింపబడిన వారు ఖడ్గములకు. ఖడ్గం సిద్ధంగా ఉంది నేను వేసేయడానికి. ఖడ్గం ద్వారా నువ్వు చంపడానికి సిద్ధంగా ఉండు. చెరకు క్షామములకు నియమింపబడిన వారిని క్షామమునకును అనేసి అన్నాడు. అంటే కరువు నువ్వు చేసిన నులివెచ్చని జీవితం బట్టి నీకు కరువును రప్పించబోతున్నాను, కరువును నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉండు అని అనిపించాడు. కాబట్టి ఈ యొక్క 4 విషయాలు మనము మనసులో పెట్టుకోవాలి. మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఎలాంటి క్రైస్తవులను నేను ఎలాంటి క్రైస్తవులుగా జీవిస్తున్నాం? బలవంతులుగా ఉన్నామా? బలవంతులమైన క్రైస్తవులమా? నేను బలవంతుడు కాను అంటే నువ్వు బలహీనమైన క్రైస్తవుడు. రెండవది ఆత్మ సంబంధమైన క్రైస్తవుడునా చెక్ చేసుకోవాలి. లేదు ఆత్మ సంబంధమైన అంటే ఆత్మ సంబంధులైనటువంటి క్రైస్తవులను కాను అనేసి నువ్వు గ్రహించినప్పుడు నువ్వు శరీర సంబంధమైన క్రైస్తవుడు. మూడవది నేను అభివృద్ధి చెందుతున్నాను, ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందుతున్నాను. అభివృద్ధి చెందట్లేదు అంటే నువ్వు కొట్టుకొని పోయే జాబితాలో ఉన్నావు. అంటే మనుషుల యొక్క
బోధన అనుసరించేవాడు, కల్పింపబడినటువంటి క్రైస్తవులు అంటే కొట్టుకుని పోయేవారు, మనుషుల మాయోపాయముల చేత కొట్టుకుని పోయే వారి యొక్క స్థితిలో ఉన్నవారు. నువ్వు అభివృద్ధి చెందేవారుగా ఉన్నావా, కొట్టుకుని పోయేవారుగా ఉన్నావా? స్వపరీక్ష చేసుకోవాలి. తర్వాత 4వది, నువ్వు చల్లగా ఉన్నావా, చల్లగా లేకపోతే నువ్వు వెచ్చగా ఉంటావు. లేదు చల్లగా లేదు, నువ్వు వెచ్చగా లేదు అంటే నువ్వు వెచ్చని జీవితం జీవిస్తావు. వెచ్చగా ఉన్నవాడు మారు మనసు పొందితే శిక్షింపబడడానికి అవకాశం ఉండదు. చల్లగా ఉంటే నీకు శిక్ష ఉండదు. నులివెచ్చని జీవితం నువ్వు జీవిస్తుంటే నువ్వు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని మత్తయి సువార్త 24వ సమీపబడిన వాళ్ళారా, అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని సిద్ధంగా ఉంది, అందులో మీరు వెళ్ళండి, శిక్షాకరం అయిపోయింది అని ప్రభు ఒక దినాన్ని తెలియజేస్తాడనమాట. అలాంటి స్థితి ఎదుర్కొనే వాళ్ళు ఎవరు అంటే నులివెచ్చని జీవితం జీవిస్తున్నాం. కాబట్టి మనం ఈ దినమందు వ్యక్తిగతంగా స్వపరీక్ష చేసుకోవాల్సినది ఏమిటి అంటే, నేను ఎలాంటి క్రైస్తవుడను, ఈ 4 విషయాల్లో ఏ స్థాయిలో ఉన్నాను ఆత్మీయంగా అనేక విషయాన్ని మీ వ్యక్తిగతంగా పరీక్షించుకొని ప్రతి వారం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవాలని ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో వినే అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తాను.